సాధారణంగా దొంగలంటే డబ్బులు, నగలు, విలువైన వస్తువులు చోరీ చేస్తూ ఉంటారు. ఇక దుకాణాల మీద పడి దోచుకోవడం చూస్తూనే ఉన్నాం. కానీ కొందరు మాత్రం జుట్టు దొంగతనం చేశారు. అదేంటి, జుట్టు దొంగతనం చేశారా అని ఆశ్చర్యపోతున్నారా? ఆ జుట్టు విలువ ఏకంగా 1 కోటి అని చెప్పడంతో అంతా షాక్ అవుతున్నారు. ఇంతకీ ఆ జుట్టును ఏం చేస్తారు? మరి అంత ఖరీదెందుకు? అసలు ఆ జుట్టును ఎలా దొంగతనం చేశారు? ఈ సంఘటన ఎక్కడ జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. మనం ఇప్పటి వరకు ఎన్నో రకాల దొంగతనాలు చూసి ఉంటాం. కోట్ల కొద్ది డబ్బు, భారీగా బంగారం, వెండి, ఇతర ఆభరణాలు, కార్లు, బైకులు, విలువైన వస్తువులను ఎత్తుకుపోవడం నిత్యం ఎక్కడో ఒక చోట చూస్తూనే ఉన్నాం. కానీ కర్ణాటక రాజధాని బెంగుళూరులో మాత్రం వింత దొంగతనం చోటు చేసుకుంది. మనుషుల జుట్టును దొంగతనం చేశారు. గోదాంలో నిల్వ ఉంచిన జుట్టును కొందరు దొంగలు ఎత్తుకుపోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చోరీకి గురైన జుట్టు విలువ దాదాపు 1 కోటి ఉంటుందని అధికారులు వెల్లడించారు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం గమనార్హం. బెంగుళూరు నగరంలోని లక్ష్మీపూర్ క్రాస్ రోడ్డులో ఉన్న ఓ గోదాంలో నిల్వ ఉంచిన జుట్టును కొంతమంది దుండగులు ఇటీవల ఎత్తుకుపోయారు. అయితే ఈ జుట్టును విగ్గుల తయారు చేసేందుకు గోదాం యజమానులు నిల్వ చేశారు. ఈ జుట్టును చైనా, బర్మా, హాంకాంగ్ కు ఎగుమతి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే 6 వ్యక్తులు ఒక వాహనంలో అక్కడికి వచ్చారు. అనంతరం గోదాంలో నిల్వ చేసిన జుట్టుతో పరారయ్యారు. అయితే దాని విలువ సుమారు 90 లక్షల నుంచి 1 కోటి వరకు ఉంటుందని యజమాని చెబుతున్నారు. అయితే ఈ చోరీ ఫిబ్రవరి 28వ తేదీన జరగ్గా తాజాగా వెలుగులోకి రావడంతో అందరికీ షాక్ తగిలినట్లయింది. ఈ దొంగతనం గురించి సదరు గోదాం యజమాని ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ గోదాం వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించగా కొంతమంది వ్యక్తులు వాహనంలో వచ్చి ఆ జుట్టును ఎత్తుకెళ్లినట్లు అందులో రికార్డ్ అయ్యాయి. ఇక ఆ జుట్టును కొనుగోలు చేసేందుకు చైనా నుంచి కొంతమంది వ్యక్తులు గోదాంకు వచ్చి ఆ జుట్టును పరిశీలించారని, దాన్ని విగ్గుల తయారు చేసేందుకు ఉపయోగించనున్నట్లు తెలిపారు. అయితే వారు వచ్చిన కొన్ని రోజులకే ఈ జుట్టు దొంగతనం జరిగినట్లు గోదాం యజమాని చెప్పడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెలిసిన వ్యక్తులే ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టారు.